ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు సాంస్కృతిక విభాగంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు తెలిపారు. శుక్రవారం ఒంగోలులోని మౌర్య ఇన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2025 జనవరిలో నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ కళా పరిషత్ భారతీయం ఆధ్వర్యంలో 64వ ఆర్ట్స్ నాటకాల ప్రదర్శన, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా వివిధ పాఠశాలల నుండి సాంస్కృతిక ప్రదర్శనలకు ఆహ్వానం పలుకుతున్నట్టు తెలిపారు. ఒక్కొక్కటి 30 నిమిషాలు మెచ్చకుండా ఉండాలని కళా పరిషత్ సూచించిన 7 అంశాలపై ఏదైనా 4 అంశాలు తగ్గకుండా ప్రదర్శన ఉండాలన్నారు. ప్రదర్శన వివరాలు ముందుగా 8297312111 నెంబర్కు వాట్సాప్ ద్వారా డిసెంబర్ 15వ తేదీలోపు పంపాలని, వాటిలో ఎంపిక చేసిన వాటికి జనవరి 18 నుండి 31 తేదీ వరకు జరిగే కళా పరిషత్ కార్యక్రమాలు ప్రదర్శించాల్సి ఉంటుందన్నారు. పోటీల్లో గెలుపొందిన ప్రదర్శనలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఎంపికైన ప్రతి ప్రదర్శన 5,000 రూపాయల ప్రదర్శన పారితోషికం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో శివప్రసాద్, ఇతర గౌతమ్ పాల్గొన్నారు. ఈ సంవత్సరం మళ్ళా పునఃప్రారంభం అవుతుంది. గతంలో కన్నా మిన్నగా ఇంకా బాగా చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజున ఈ ప్రకటన కారణం పాఠశాల విద్యార్థులందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలని ఉద్దేశం. ఎన్టీఆర్ కళా పరిషత్లో మనం ఉమ్మడి అంటే పాత డిస్ట్రిక్ట్లో ఉన్న స్కూల్స్ మొత్తానికి ఆహ్వానం. మేము అప్లై చేసిన ప్రతి స్కూల్ కాదు, మేము స్కూల్కి చేస్తాం. సెలెక్ట్ అయిన స్కూల్కి 30 నిమిషాలు టైం ఇస్తాం. ఆ 30 నిమిషాల్లో వాళ్ళు ఏమేమి చేయగలరు, వాళ్ళ టాలెంట్స్ ఏమిటో వాళ్ళు చేయొచ్చు. 30 మినిట్స్ అంటే మేము ఒక 7 అంశాలు కూడా ఇచ్చాం. ఈ 7 అంశాల్లో మీరు ఎనీ 4 or 5 అలా ఇచ్చాం. అలా చేస్తున్నాం. దానికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ కూడా తయారు చేసి ఈ రోజున రిలీజ్ చేస్తున్నాం. మీ ద్వారా మన జిల్లా అంటే ఇప్పుడు కందుకూరు, నెల్లూరు పోయింది, ఇట్లా బాపట్ల కొన్ని పోయింది కాబట్టి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న అన్ని జిల్లా పరిషత్ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు, గవర్నమెంట్ పాఠశాలలు, ఎన్ని స్కూల్స్, ఈవెన్ ఎలిమెంటరీ స్కూల్స్ కూడా, ఎలిమెంటరీ స్కూల్ అయినా హై స్కూల్ అయినా ఏ స్కూల్ వారైనా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళ టాలెంట్స్ ఇక్కడ చూపించే అవకాశం వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. ఇక మిగతా వివరాలన్నీ కూడా మన శివప్రసాద్, దీనికి ఇన్ఛార్జిగా ఉన్నాడు శివప్రసాద్ గారు చెప్తారు మిగతా విషయాలన్నీ కూడా. అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయడం కొరకు వినూత్నమైనటువంటి కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా విద్యార్థుల యొక్క సాంస్కృతిక కార్యక్రమాల పోటీ అనే అంశాన్ని ఈరోజు మనం అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ పోటీలో మనం పాల్గొనొచ్చినటువంటి పాఠశాలలందరికీ కూడా ఒక 30 మినిట్స్ టైం ఇచ్చి, ఆ టైంలో కళా పరిషత్ వేదిక పైన ఆ ప్రదర్శన ఉండేటట్లుగా ఉంటుంది. సో దానిలో మనం 7 అంశాలు ఇచ్చాము. అంటే చిన్న నాటికలని, అలానే భరతనాట్యం అని, మిమిక్రీ అని, లేకపోతే అనుకరణలు కానీ, లేకపోతే ఏకపాత్ర అభినయాలు కానీ, ఇవన్నీ కూడా 7 అంశాలు ఇవ్వడం జరిగింది. వాటిలో ఏవైనా 4 తగ్గకుండా అన్ని అంశాలు ఉండేటట్లుగా 30 నిమిషాలు ఒక ప్రోగ్రామ్ని అరేంజ్ చేసుకొని దాన్ని మాకు పంపినట్లయితే దాన్ని స్క్రూటినీ ద్వారా ఎంపిక చేసి, ఆ ఎంపికైనటువంటి పాఠశాలలకు కళా పరిషత్ వేదికమైన ప్రదర్శన ఇచ్చే అవకాశం ఉంటుంది. దీనిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు కూడా ఉంటాయి. అలానే 30 మినిట్స్ ప్రకారం ప్రతిరోజు 2 పాఠశాలలకు వేదిక పైన అవకాశం ఉంటుంది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు కూడా ఇన్ఫర్మేషన్ పంపడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు పార్టిసిపేట్ చేసి మాకు వాట్సాప్ నెంబర్ ద్వారా మాకు పంపించినట్లయితే వాటిని స్క్రూటినీ ద్వారా ఎంపిక చేసినటువంటి ప్రదర్శనలన్నింటినీ కూడా వేదిక మీద ప్రదర్శన చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఈ వినూత్నమైన కార్యక్రమాల్లో మొదటి కార్యక్రమం ఇది.
అలానే కొన్ని కొత్త కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం వాటిని తర్వాత నేను తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ మనందరూ. అంటే ఇంకా హై స్కూల్స్, గవర్నమెంట్ హై స్కూల్స్ వీటన్నిటిలో వాళ్ళు ఎక్కడైనా మార్కాపురం నుంచో కిందూరు నుంచో లేకపోతే ఎక్కడి నుంచో రావాలన్నా కూడా వాళ్ళు ఖర్చు ముప్పి వాటి కోసం సెలెక్ట్ అయిన ప్రతి స్కూల్కి ఇక్కడ కనుక ప్రదర్శనకు వస్తే 5,000 రూపాయలు వాడు ఖర్చు ఇస్తాం. అది కూడా ప్రదర్శన పారితోషికం ఒక 5,000 రూపాయలు ప్రదర్శనలో ఎంపికైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ప్రతి టీంకి 5,000 రూపాయలు ప్రదర్శన పారితోషికం ఇవ్వటం జరుగుతుంది. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్లు కూడా మనం థర్డ్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేయలేదు. ఫస్ట్ ప్రైజ్ 20,000, సెకండ్ ప్రైజ్ 15,000, థర్డ్ ప్రైజ్ 10,000 మనం అనౌన్స్ చేయడం జరిగింది. సో గెలుపొందినటువంటి వాళ్ళకి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు కూడా అందజేస్తాం. ఇంకా 5,000 ఇస్తారు. ప్రతి ప్రదర్శనకి 5,000. అంటే జడ్పీ స్కూల్స్ రావాలనుకో అంతే, అదే సరే ఛార్జెస్ వాడుకుంటే వాళ్ళ పంతులు Convenience కనుక మానకెందుకు మేకప్ ఖర్చులు అన్నీ ఉన్నాయి. సో 30 minutes ప్రోగ్రామ్ అన్నీ బాగా లేకుండా ఒకే ఒక ప్రోగ్రామ్ బాగుందనుకో, ఒక 5 నిమిషాలు అటువంటి వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలని ఆలోచన. అందరూ టాలెంట్ ఉండాలని రూల్ ఏం లేదు. ఒక స్కూల్లో ఒక టాలెంటే ఉంది, చాలా అద్భుతంగా ఉంది, వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చే ఆలోచన ఉంది. అంటే వదిలేయకుండా ఏదైనా స్టూడెంట్స్ని బాగా ఇన్వాల్వ్ చేస్తాం, బాగా ఇన్వాల్వ్ చేస్తాం. 7 అంశాలు అన్నారు కదా, 7 అంశాల్లో ఒక్కొక్క అంశానికి ఎన్ని తీసుకుంటారు? వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్టమే. ఒక హాఫ్ 4 అన్ అవర్ నిమిషాలు ఉండొచ్చు, ఒక 6 నిమిషాలు ఉండొచ్చు. మనమేం క్యూ అంటే అంటే ఒకటే డ్యాన్స్ మాత్రమే వేస్తారనే డౌట్ ఉంది మాకు. అది అందుకని ఏం చేస్తే వెరైటీ ఆఫ్ ప్రోగ్రామ్స్, మినిమం 4 వెరైటీ, 30 నిమిషాలు మినిమం 4 వెరైటీ. వాళ్ళు 7 చేస్తామన్నా ఓకే. అనుకరణ అంటే మైమ్ లెక్క, అనుకరణ అంటే మిమిక్రీ, మిమిక్రీ, ఈవెన్ మైండ్ కూడా యాక్సెప్ట్, మైండ్ కూడా యాక్సెప్ట్. ఏకపాత్రాభినయం, మౌన యాక్షన్ అవసరం. గ్రూప్ డ్యాన్స్ లేకపోతే కూచిపూడి నాట్యం చేసేవాళ్ళు ఉంటే ఇండివిజువల్ సోలో డ్యాన్స్ కానీ, గ్రూప్ డ్యాన్స్ కానీ, అట్లాగే ఫోక్ డ్యాన్స్ కానీ, ఇది